ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా తెలియదు. దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే సూటి ప్రశ్న, నీకు కేసీఆర్ గారి కుటుంబం పైన పెట్టుకునే ఇంట్రెస్టు వాళ్ళని అక్రమ కేసులు పెట్టాలని చెప్పి ఆలోచన ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించు. ఢిల్లీ నుంచి రూపాయి వచ్చే ఢిల్లీకి రావాల్సిన ఖజానా పైన ఆలోచించు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, ఢిల్లీ గల్లీ ఈ రాష్ట్రంలో ఉన్న చోటమియా, ఢిల్లీలో ఉన్న బడేమియా ఇద్దరు కలిసి కేసీఆర్ గారి కుటుంబం పైన, కేటీఆర్ గారి కుటుంబం పైన ఎటువంటి తప్పు చేయని అనా పైసా కూడా తినని కేటీఆర్ గారి పైన అక్రమంగా కేసులు పెట్టి ఇలా ఈడీ కేసు, మొన్న ఏసీబీ కేసు ఏమైంది, లొట్టపీసు కేసు అయింది లాస్ట్ చోట్ల. ఈరోజు ఈడీ కేసు కూడా ఈడీ కాదు, బోర్డు కేసు కూడా కాదు, అది వేస్ట్ కేసు. కేవలం మేము ఎక్కడైతే 420 హామీల పథకాలు కానివ్వండి, 6 గ్యారంటీల పైన మేము ఎక్కడైతే ప్రశ్నిస్తామని చెప్పేసి దాన్ని కేవలం డైవర్స్ పాలిటిక్స్ అంటే రాజకీయ మరలింపడానికి కోసమే దానిపైన ఇటువంటి కేసులు పెట్టి కాలక్షేపణ చేసుకుంటూ పోతుంది తప్ప ఈయన ఇచ్చిన హామీల పైన దానిపైన చర్చ లేదు, క్యాబినెట్లో మీటింగ్ లేదు. ఈ అన్నతమ్ముల ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ నడిస్తే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ నడుస్తుంది ఈరోజు. అంటే నచ్చిన ప్రశ్నిస్తే వాటిపైన కేసులు. ఈ ఫార్మా కేసు పైన అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టి చదవాలి? నీకు మా కేటీఆర్ సవాల్ ఇస్తారు, నీకు దమ్ముంటే నీ ఇంటికి నేను వస్తా, చర్చ పెట్టరా భయ అని చెప్పిండు. రా తెలంగాణ ఏ గడ్డ పైన చర్చ కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాము. నువ్వు ఎందుకు ముందుకు వస్తున్నావు? నీ ఎందుకు నీ భజనగాళ్ళు ఎందుకు ముందుకు వస్తలేరు? దీనిపైన కేవలం కుట్రపూరితమైన కేసులే. కేటీఆర్ గారు నయా తప్పు, సింగిల్ రూపాయి తప్పు చేయలేదు. కడిగిన ఆనిమిత్తం లెక్క బయటకు వస్తాడు. కేవలం కాలక్షేపంగా కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అల్లకొల్లం చేయాలని చెప్పి చేస్తున్నారు తప్ప ఇంకోటి అటువంటిది ఏం లేదు.